అతను రాజు కుటుంబంలో పుట్టాడు. వేల కోట్ల సంపద. కానీ విధి వక్రీకరించింది. ఒకానొక ప్రమాదంలో గాయపడ్డాడు. కోమాలోకి వెళ్ళిపోయాడు. ఏదైనా ఒక అద్భుతం జరిగితే గాని తన కుమారుడు మళ్ళీ ప్రపంచాన్ని చూస్తాడు అనే ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా 20 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ కూడా అతడి హెల్త్‌లో మాత్రం ఎలాంటి డెవలప్‌మెంట్ కనిపించట్లేదు. ఇది సౌదీ యువరాజు అల్ వహీద్ బిన్ ఖలీద్ బిన్ బిషాద కథ. ఇటీవల ఆయన 36వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడండి. బిలియనీర్ యువరాజు ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ కుమారుడే అల్ వహీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్. బ్రిటన్లోని మిలిటరీ కాలేజీలో చదువుతూ ఉండేవాడు. 2005లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోమాలోనే ఉన్న ఆయనకు రియాద్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ మెడికల్ సిటీ కాలేజ్లో ట్రీట్మెంట్ అనేది కొనసాగుతోంది. ట్యూబ్ ద్వారానే ఆయనకు ఫుడ్ అనేది వెళ్తోంది. గత 20 ఇయర్స్గా కోమాలో ఉన్న ఆయన్ను స్లీపింగ్ ప్రిన్స్గా పిలుస్తూ ఉంటారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తూ ఉన్నప్పటికీ యువరాజు కోలుకునే అవకాశం లేదని భావించిన డాక్టర్స్ దాన్ని తొలగించాలని 2015లో సిఫారసు చేశారు. అయితే తండ్రి మాత్రం అందుకు నిరాకరించారు. ఎప్పుడైనా ఏదైనా అద్భుతం జరగవచ్చు కదా, తన కుమారుడు కోలుకోవచ్చు కదా అనే ఆశతోటి బతుకుతూ ఉన్నాడు. ప్రమాదంలో తన కుమారుడు చనిపోవాలని భగవంతుడు కోరుకుంటే ఇప్పుడు అతడు సమాధిలో ఉండేవాడు. కానీ అలా జరగలేదు కదా అని చెప్పుకొచ్చాడు. ఇక అల్ వహీద్ తల్లి ప్రిన్సెస్ రిమా కూడా తన తనయుడు కోలుకోవాలనే ఆశతో అదే విధంగా బతుకుతూ ఉన్నారు, ఎదురు చూస్తున్నారు కూడా. అయితే ఆసుపత్రిలో ఉన్న అల్ వహీద్ బిన్ 2019లో ఒకసారి కోలుకున్నట్టుగా కనిపించింది. చేతి వేళ్లు కదిలించడం, తలను అటు ఇటు తిప్పడం వంటి ఇలాంటి సింటమ్స్ తోటి యువరాజు కుటుంబంలో ఆశలు చిగురించాయి. అయినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ ఎటువంటి డెవలప్మెంట్ కనిపించలేదని సమాచారం. అయితే 36 ఏళ్ల తర్వాత ఇటీవల కాలంలో ఆయన అడుగుపెట్టిన నేపథ్యంలో యువరాజు ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన మద్దతుదారులు పలు పోస్టులు పెడుతున్నారు. అయితే యువరాజు అల్ వహీద్ సౌదీ రాజు కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ప్రజెంట్ రాజు సల్మాన్ తో ఎటువంటి సంబంధం లేదు. అల్ వహీద్ తాత ప్రిన్స్ తలాల్ బిన్ ఆధునిక సౌదీ అరేబియా రూపకర్త అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ కు ఉన్నటువంటి అనేక మంది కుమారుల్లో ఈయన కూడా ఒకరు. అంటే అల్ వహీద్ కు రాజు అబ్దుల్ అజీజ్ ముత్తాత అవుతారు. ప్రస్తుత రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ కూడా కింగ్ అబ్దుల్ అజీజ్ కుమారుడే.